కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి డి శ్రీనివాస్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్లో మృతి చెందారు. డిఎస్ గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా డి శ్రీనివాస్ పనిచేశారు. ఆయన పార్థివ దేహాన్ని ఆసుపత్రి నుంచి బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఆయన స్వగృహానికి తరలించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. పార్లమెంటు సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న డిఎస్ కుమారుడు నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి మధ్యాహ్నానికల్లా హైదరాబాద్కు చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు డిఎస్ మృతదేహాన్ని ప్రజలు, అభిమానుల సందర్శనార్థం నిజామాబాద్కు తరలిస్తారు. రేపు మధ్యాహ్నం డిఎస్ సొంత నియోజకవర్గం నిజామాబాద్ పట్టణంలో అంత్యక్రియలు జరగనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. వారు తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ తెలంగాణ పక్షపాతిగా తెలంగాణ రావాలని కోరుకున్నటువంటి వ్యక్తుల్లో వారు ఒకరు. మరి అలాంటి పెద్దలు డి శ్రీనివాస్ గారు ఇక లేరు అని చెప్పడానికి ఎంతో బాధపడతా ఉన్నాము. వారి మృతికి నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా ప్రగాఢమైనటువంటి సంతాపం వ్యక్తం చేస్తా ఉన్నాను. వారు ముఖ్యంగా వారి కుమారుడు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు మరి ధర్మపురి అరవింద్ గారికి, వారి ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఒక సానుభూతి వ్యక్తం చేస్తా ఉన్నాను. ఈ కష్టకాలంలో భగవంతుడు వారికి ధైర్యం ఇవ్వాలని, డి శ్రీనివాస్ గారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. డి శ్రీనివాస్ గారు మేము చిన్నప్పటి నుంచి కూడా మేము జయపాల్ రెడ్డి గారి వారు సహచరులుగా బాగా పరిచయం. అదేవిధంగా 2009లో నల్లగొండ పార్లమెంట్ పోటీ సందర్భంలో వారి చేతుల మీదుగానే బీఫామ్ అందుకోవడం జరిగింది. అదేవిధంగా వారు శాసనసభ్యునిగా, మంత్రిగా, శాసన పరిషత్ సభ్యునిగా, ప్రతిపక్ష నాయకునిగా, అదేవిధంగా పార్లమెంట్లో కూడా మేము లోక్సభలో, వారు రాజ్యసభలో ఉన్నటువంటి సందర్భం వారు అజాత శత్రువులాగా రాజకీయాల్లో మెలిగినారు. వారి సేవలు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర సాధనలో వారి యొక్క కృషి అమోఘమైనటువంటిది పీసీసీ అధ్యక్షుడిగా. కాబట్టి వారు ఇవాళ భౌతికంగా మనలో లేకపోయినప్పటికీ వారు అందించిన సేవలు చిరస్మరణీయంగా ఉంటాయి. కాబట్టి డి శ్రీనివాస్ గారి ఆత్మకు భగవంతుడు శాంతిని ప్రసాదించాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తారు. నమస్తే. వారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వారు చేసిన సేవలు కానీ, వారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉండగా కానీ, మినిస్టర్గా కానీ నాతో అయిన ప్రజలకు ఏదైతే ఉపయోగపడతాయో అవన్నీ యావత్ ఆంధ్రప్రదేశ్లో చేస్తూ నిజామాబాద్ డిస్టిక్లో కూడా వారు ఏదైతే కాన్స్టిట్యున్సీలు ఉంటారో కాన్స్టిట్యున్సీకే పరిమితం కాకుండా డిస్టిక్ కానీ పక్క డిస్టిక్లో కానీ డెవలప్ చేసిన వ్యక్తి డి శ్రీనివాస్ గారు. అదేవిధంగా వారు పీసీసీ ప్రెసిడెంట్గా కూడా ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన తర్వాత ప్రెసిడెంట్గా ఉండి కూడా ముఖ్యమంత్రులకు వేరే వాళ్ళకు అవకాశం ఇచ్చిన అంత గొప్ప నాయకుడు. కాబట్టి మరి వారు చేసిన సేవలు ప్రజలకు చాలా ఉన్నాయి. వారి ఆత్మకు శాంతించాలని భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి కూడా
ధైర్యాన్ని నింపాలని నేను భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. వ్యక్తిగతంగా కానీ రాజకీయాల్లో కానీ అజాతశత్రు డి శ్రీనివాస్ గారు ఒక 45 ఏళ్ల నుండి ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ వారు ఫస్ట్ ఆంధ్ర రాష్ట్రానికి, అప్పటి నుండి మేము స్నేహితులం. ఏ పొజిషన్ తీసుకున్న వారు ఆ పొజిషన్కు వనరాణించారు. 2 సార్లు పిసిసి ప్రెసిడెంట్గా ఉండి ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన ఘనత కూడా డి శ్రీనివాస్ గారిదే. సో చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. అతను నిజంగా అజాతశత్రువు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి, పిల్లలకు అందరికీ బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను గత కొంతకాలంగా జర్నలిజంలో ఉన్నప్పటి నుంచి పెద్దలు డి శ్రీనివాస్ గారు డిఎస్ కన్నుమూతకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, మాజీ పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాసు ఈరోజు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈయనకు 2 కుమారులు, ఒకరు సంజయ్, మరొకరు అరవింద్. సంజయ్ నిజామాబాద్ మేయర్ గా పనిచేశారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అరవింద్ 2 సార్లు ఎంపీగా గెలిచారు. బీజేపీలో అరవింద్ ఉన్నటువంటి పరిస్థితి. డి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగారు. సోనియాకు అత్యంత సన్నిహితుడుగా ముద్ర ఉంది. ఆయన 2004కు పిసిసి అధ్యక్షునిగా పనిచేసినటువంటి పరిస్థితి. 2004లో కాంగ్రెస్ అధికారంలో రావడంలో కీలక భూమిక పోషించారు. అటు తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ తన వంతు పాత్రనైతే పోషించినటువంటి పరిస్థితి. ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. పిసిసి అధ్యక్షుడిగా ఆ పార్టీకి ఎనలేని సేవలు అందించారు. ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు అయితే సన్నిహితులు, మిత్రులు ఉన్నటువంటి పరిస్థితి. చాలా మంది నేతలైతే వచ్చి డిఎస్ భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలలో భాగస్వామ్యం కావడం, ఒక నిజామాబాద్ జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన విశేషమైనటువంటి సేవలు అందించడం. బట్ గడిచిన 3-4 సంవత్సరాల నుంచి వారి ఆరోగ్యం బాగలేకుండా మరి ఇంటికే పరిమితం కావడం, మరి వారు ఈరోజు మరణించడం ఆ కుటుంబానికే కాకుండా ప్రజలకు కూడా తీరని లోటు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని, మరి అదేవిధంగా ప్రజలు కూడా వారికి అందించినటువంటి విశేషమైనటువంటి సేవల్ని దృష్టిలో ఉంచుకొని ఆ భగవంతుడు ఆత్మశాంతి చేకూర్చాలని చెప్పి కోరుతున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేనైతే ఏదైతే రిక్వెస్ట్ పెట్టానో, తెలంగాణ మూవ్మెంట్లో చాలా పనిచేశాడు. గతంలో కేంద్రంలో కూడా సోనియా గాంధీకి ప్రతిసారి చెప్పి తెలంగాణ ఇవ్వాలని కోరినటువంటి వ్యక్తి. ఆయన చనిపోయాడు కాబట్టి ప్రభుత్వ లాంఛనాలతోటి ఆయన ఫ్యూనరల్ చేయాలని కోరిక చేస్తే ఆల్రెడీ మన ముఖ్యమంత్రి గారు సిఎస్కు ఆదేశం చేశారు. ప్రభుత్వ లాంఛనాలతోటే ఆయన ఫ్యూనరల్ జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు విన్నపం విన్నందుకు ఆయనకు ఏది తెలంగాణ నాయకుడుగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా అన్నందుకు ఆయన నాకు కృతజ్ఞతలు. ప్రభుత్వ లాంఛనాలతోటి శ్రీనివాస్ అంత్యక్రియలు అయితాయని సిఎస్కు చెప్పిండు కాబట్టి నేను ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు. డి శ్రీనివాస్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసిగా మంత్రివర్గంలో అప్పుడు మంత్రిగా ఎన్నో పదవులు నిర్వహించి ముఖ్యంగా ఒక బీసీ బలమైనటువంటి నాయకుడు ఈరోజు పరమపదించడము మనందరికీ కూడా చాలా శోచనీయము. వారు చనిపోవడము పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తెలంగాణ పట్ల కూడా వారు
ఎన్నో పర్యాయాలు 2004 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారితో మరి తెలంగాణ విషయంలో మరి మాట్లాడి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీతో అప్పుడు టీఆర్ఎస్ పార్టీతో కొన్ని సీట్లు ఒప్పందం చేసుకుని 2005లో ప్రభుత్వానికి రావడం జరిగింది. తెలంగాణ గురించి సోనియా గాంధీ గారితో ప్రణబ్ ముఖర్జీ గారితో ఎన్నో పర్యాయాలు మేము సమావేశంకి వెళ్ళినప్పుడు వారు కూడా వచ్చి పాల్గొన్నారు. తెలంగాణ వాదిగా డి శ్రీనివాస్ గారు నిజామాబాద్ ఉత్తర తెలంగాణ నుంచి బలమైన నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తిని కోల్పోవడం జరిగింది. ఈరోజు వారి మరి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని చెప్పి కోరుతా ఉన్నాను. సెప్టెంబర్ 27న నిజామాబాద్లో జన్మించిన డి శ్రీనివాస్ మొదట యువజన కాంగ్రెస్లో పనిచేశారు. ఆ తర్వాత 1989, 99, 2004లో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు కుదర్చడంలో ముఖ్య భూమిక ఆయనదే. సోనియా గాంధీ వీర విధేయుడుగా ఆయన గుర్తింపు పొందారు. బలమైన తెలంగాణవాదిగా ముద్రపడ్డ డీఎస్ తెలంగాణ రాష్ట్రం కోసం హైకమాండ్ ముందు బలమైన వాదనలు వినిపించారు.